స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ముందున్నోడు గన్నుతో కాలిస్తేనే కాదు, నువ్వు సిగరెట్ కాల్చినా పోతావు. పుట్టుక ఓ క్షణం, చావు ఓ క్షణం, కానీ ఈ క్షణాల మధ్య జీవితమే నరక పూరితమైన స్వర్గం. ప్రస్తుతానికి నా పేరు సూర్య. నా ఈ కథ అమ్మలాంటి అడవితో ఆరంభం. ఎదుటి వాళ్ళు మనకు ఎంత హాని చేసినా వాళ్ళ మేలు కోరడమే మంచిది. నా అనుకున్న వాళ్ళకి వెన్నుపోటు పొడవడమే చెడు అని ప్రతిరోజు మా నాన్న నాకు నేర్పించాడు. మా నాన్న ఒక సిన్సియర్ ఫారెస్ట్ ఆఫీసర్. నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు ఈ అడవిలో స్మగ్లింగ్ జరగదు. నాన్న మాట జవదాటని అమ్మ కళావతి. ఒక చిన్న సంతకం కోసం మా అమ్మ నాన్నని నా కళ్ళ ముందే కాల్చి చంపారు. ఆ సంతకం కోసం వెన్నుపోటు పొడిచిన నాన్న ఫ్రెండ్ అశోక్ అంకుల్ కొన్ని రోజుల్లోనే మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏడ్చాను. అమ్మ నాన్న తిరిగి రాలేదు. నాతో పాటు కోపం కూడా పెరిగింది. ఒక్కరోజు అశోక్ అంకుల్ ఒంటరిగా దొరికాడు. పరిగెత్తించా. కోపంలో అశోక్ అంకుల్ని పొడిచేశా. నా ఫ్రెండ్స్ అందరూ మంచి పని చేశావురా అన్నారు. ఆ రోజు నుండి నాన్న చెప్పిన మంచి చెడు డెఫినేషన్ని రక్తంతో తుడిచేశా. నాన్న చావుకు కారణమైన అందరినీ చంపేశా. ఈ ప్రాసెస్లో భయం పోయి, ఐడెంటిటీ పోయి, చంపడమే ప్రొఫెషన్గా మారింది. ఎస్, ఐ ఆమ్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్ నౌ. బట్ ఇన్ని సంవత్సరాలకు నేను మారాలనుకుంటున్నా. అది ఒక అమ్మాయి కోసం. తన పేరు ఏంటి ఈరోజు మేడం కాఫీ కంటే ఎక్కువ పొగలకెక్కుతుంది? అదేంటో చెప్తేనే కదా తెలిసేది. చెప్పొచ్చు కదా ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నాడు? వాడిచ్చే బోడి జీతం కోసం పని చేస్తున్నా అనుకుంటున్నాడా, లేక నాకు పని చేత కాదనుకుంటున్నాడా? ఓ, మళ్ళీ టార్గెట్ గొడవేనా? సూర్య, ఆ మేనేజర్ అనే మాటలకి సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోతోందిరా. ఈ రోజైతే అందరి ముందు యూజ్లెస్ ఫెలో అంటూ ఫుల్గా కేకలు పెట్టేశారు. రిలాక్స్ లాస్యా. రిలాక్స్ కాదు, రిజైన్ చేసి పాడేస్తా.
చేసేయ్ అప్పుడు నిజంగానే నువ్వు యూజ్లెస్ ఫెలో అవుతావు. రే ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా మరి. పని నచ్చకుంటే మానేస్తా అంటే ఓకే, మరి ప్రాబ్లం వచ్చినప్పుడు మానేస్తా అంటున్నావు. ఒకసారి ఆలోచించుకో. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలరా? సరే నేను చెప్తా విను. ఎలాగో జాబ్ మానేస్తా అంటున్నావు, ఒకసారి కాల్ చేయి, నేను మాట్లాడతా. నో ఆఫీస్ టైం ఆల్రెడీ అయిపోయింది కదరా. కాల్ హిమ్, నేను మాట్లాడతా. హలో అమ్మ లాస్య, సార్. నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆఫీస్లో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ప్రెషర్ వల్ల అలా మాట్లాడా, ఏమనుకోకమ్మా. ఇంకా ఆల్మోస్ట్ సారీ చెప్పేశాడు. వాడికి నా మీద పర్సనల్ క్రష్ లేదు. లాస్య, మనమందరం ఏ పని చేసినా, ఎంత నచ్చి చేసినా ఒక పర్టికులర్ టైంలో చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంనే టార్గెట్ అంటున్నాము. దానికి అంత టెన్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలు నాకు అర్థమైందిలే. ఆ గుండుగాడు మంచోడే. ఇక నుండి టార్గెట్ కంటే ముందే టాస్క్ కంప్లీట్ చేసేస్తా. అసలేంటి నువ్వు ఏది పూర్తిగా వినవా? సరే కానీ టార్గెట్ అంటూ స్పీచ్ ఇచ్చేస్తున్నావు. ఇంతకీ నీ టార్గెట్ ఏంటి బాబు? ఏంటో ఈ సిగ్గుపడుతున్నావు? లవ్వా? టార్గెట్ దగ్గరే ఉన్నా. హెడ్ షాట్ అయితే డబుల్ పేమెంట్. పులి బోన్లోకి వచ్చిన జింక తప్పించుకోలేదు అంటే అర్థం చేసుకో. పేమెంట్ రెడీ చేసుకో. ఏ నా మొబైల్ నువ్వు మర్చిపోతావని నాకు తెలుసు, అందుకే తీసుకొచ్చా. डायलॉग बोलने का इतना ही शौक है तो छोटे मोटे कलाकारों के सामने बोला कर, अपने बाप के सामने नहीं. बाप का नाम तेरी तो रुक साले रुक. अच्छा साले చదువుకు బోలేకతేనా పేగులు తీసి మెడలేసుకుంటానని. ఇప్పుడు చూడు బే, ఇప్పుడు చూడు బే. अरे क्या कर रहे भाई, क्या कर रहे? मुझे बहुत डर लगा, छोड़ दो. हाँ? 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 స్పీడ్ గుంజరా, గుంజు 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 గుంజు. Got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things మనదే గయ్య. buried in my grave. 6 Shut. feet deep under, but my ఇప్పుడన్నా చెప్పరా నీ లవ్ స్టోరీ. లెట్స్ గో టు జిమ్. చలో. sense of urgency, a message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet next to me.
build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks and build what I want to make. Yeah, I'ma do it my way. Coming out with a statement. You really changed, man. All your music and arrangement. You don't know shit. Shut your mouth. You can save it. I'm the same dude that got his come up from the basement. 100 songs, 100 weeks. Didn't change it. Experiments, development, and చెప్పరా ఇప్పుడైనా నీ టార్గెట్ ఏంటో? అది సరే కానీ అమ్మకి మెడిసిన్ తీసుకున్నావా? అయ్యో మర్చిపోయా. I made a life that's passionate. A college graduate suppressing all his talents, yeah. He found a way to go and change, become an advocate. For taking control of your life, go out and battle. And you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to అమ్మ విషయంలో కూడా నెగ్లెన్స్ లాస్య. your future. We all start losers. నీ గురించి తెలిసే మార్నింగే మెడిసిన్స్ ఆర్డర్ పెట్టేశా. థ్యాంక్స్ రా. అయినా నేను నీకు చాలా విషయాలు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మని చూసుకుంటావు, మా తమ్ముడిని ఒక ట్రాక్లో పెట్టావు, ఇప్పుడు నా బాస్ విషయంలో కూడా. హే పోరా, అయినా నీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? నా థ్యాంక్స్ నాకు ఇచ్చి. సరే తల్లి, నీ థ్యాంక్స్ నీకే. ఒకవేళ మేనేజర్కి నా పైన నిజంగానే గ్రడ్జ్ ఉంటే వాడు ఎలా మాట్లాడేవాడో కదా. వాడు కొంచెం తేడాగా మాట్లాడినా మాట్లాడితే నీతో కూల్గా మాట్లాడినంత మాత్రాన నా పేరు చంద్ర కాదు, నా పేరు సూర్య. నిన్ను తక్కువ చేసి మాట్లాడితే అది ఎవ్వడైనా మాడి మసైపోవాల్సిందే. నీకంత సీన్ లేదు కానీ అసలు విషయం డైవర్ట్ చేయకు సూర్య. వాట్ ఈజ్ లవ్ లాస్యా? ఐ డోంట్ నో, నాకు పెద్దగా తెలీదు. బట్ అమ్మ ఊరికే అంటూ ఉండేది, మనం ఎంత టైం స్పెండ్ చేసినా అసలు టైమే తెలియకూడదు, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనిపించాలి అని. అదే లవ్ అని. దెన్ ఏంట్రా? ఒరే అంటే యూ లవ్వింగ్ మీ. రోజు చూస్తున్న సూర్య ఇప్పుడు నాకు కొత్తగా కనిపిస్తున్నాడు. నా హార్ట్ అయిన బాడీ చాలా లైట్ గా అనిపిస్తున్నాయి. పక్కన సూర్య ఉంటే ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. నేను లైఫ్ లో ఏ విషయానికి బాధపడాల్సిన అవసరమూ లేదు, ఎవ్వడికి భయపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే నా పక్కన సూర్య ఉన్నాడు, నన్ను లవ్ చేసే సూర్య. వా సూర్య, నేను ఇచ్చే ప్రతి డీల్ని పూర్తి చేస్తున్నావు. చంపడంలో ఇంత బిజీ ఉంటూ నువ్వెప్పుడు లవ్ స్టోరీ నడిపించావు. 2 నెలలు అవుతుంది బాబాయ్. మరి ఆ అమ్మాయికి నీ గురించి తెలిస్తే నువ్వు అందరికి చంపుతావు. ఆ అమ్మాయి నీకుండే చెబుతుంది. ఆల్రెడీ చెప్పేశా బాబాయ్. చెప్పేశావా? మరి ఇంకేంట్రా ప్రాబ్లం? లాస్యా, నేను ఒక ప్రొఫెషనల్ కిల్లర్. జోక్ చేస్తున్నావా? కేవలం డబ్బు కోసమే కాదు, నా క్లయింట్ కళ్ళల్లో బాధ కనిపిస్తే ఆ బాధ పెట్టిన వాడు ఎవడైనా చంపేస్తా. ఇలాంటి ప్రొఫెషన్ ఉంటుందా? నాకెప్పుడు నువ్వు అలా కనిపించలేదు కదరా. నా లైఫ్లో నా అనేవారెవ్వరూ లేరు, రారు అనుకున్నా. కానీ నువ్వు దూరం కాకుండా ఇంత దగ్గర అవుతావు అనుకోలేదు. నిజం చెప్తున్నా, మా అమ్మ నాన్నని చంపినప్పుడు నేను ఒంటరిగా పడ్డ బాధ ఇంకెవ్వరు పడకూడదని ఇది మొదలుపెట్టాను. నీ మీదున్న ప్రేమతోని ఆపేస్తా. ఈ రోజు నుండి నా చేతికి రక్తం ఉండదు, నీ కంట్లో కన్నీళ్ళుండవు. ఇట్స్ మై ప్రామిస్. మా నాన్నని కూడా ఒకడు
నా చిన్నప్పుడే కిరాతకంగా చంపేశాడు. మా అమ్మ మమ్మల్ని కన్నీళ్లతో పెంచింది. మా అమ్మ కన్నీళ్ళని చూస్తూ వాడి మీద ఇంకా కోపం పెరిగిపోయింది. ఎవడు వాడు? తెలీదు. వాడు చస్తే గాని మా నాన్న ఆత్మ శాంతించదు. నా కోసం ఒక హెల్ప్ చేస్తావా సూర్య? నేను బ్రతికేదే నీ కోసం. ఏం చేయాలో చెప్పు లాస్య. మా నాన్నని చంపిన వాడిని చంపేస్తావా? నీ కోసం ఇదంతా ఆపేద్దాం అనుకున్నా. నా చేతిలో చివరిగా చచ్చేది వాడే. ఇదిగో చూడు, చిన్నప్పుడు నేను, మా డాడీ అశోక్. అశోక్ అంకుల్? మా డాడీ అశోక్ కామారెడ్డిలో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడే ఒకడు చంపేశాడు. నా కోసం నువ్వు చేస్తావని తెలుసు. వాడిని చంపేశాక మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం. నా నడ్డిరిగింది. అసలు వెన్నెముక లేనిది మనం నిలబడగలమా? ప్రతి ఫ్యామిలీకి నానే వెన్నెముక. ఫాదర్ లేకుంటే ఏ ఫ్యామిలీ అయినా నాలా కుప్పకూలిపోవాల్సిందే. మా నాన్న కోసం నేను అశోక్ అంకుల్ని చంపిన. ఇప్పుడు లాస్య వాళ్ళ నాన్న కోసం నన్ను చంపమంటుంది. నా తేరి తప్పైంది నాన్న. వీళ్ళెవరు? నిన్ను చంపడానికి నీకే సుపారిచ్చిందా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలా? నీలవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ నువ్వే, రెడ్ సిగ్నల్ నువ్వే. ఎటువైపు మలుతారా నీ గాడి? బాబాయ్, రెడ్ గ్రీన్ నీలాంటి రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, నాలాంటి పాత్ బ్రేకర్స్ కి కాదు. ఐ యామ్ ఏ రూలర్. ఇప్పుడు ఏం చేస్తారా మరి? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా?